నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా హెడ్లైన్స్. సీఎం జగన్పై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోంది. ఇది హేయమైన చర్య విమర్శించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కలెక్టర్ కార్యాలయం ముందు వంట వార్పు నిర్వహించిన ఆశా వర్కర్లు. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. విమర్శించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో శనీశ్వర స్వామికి శనివారం సందర్భంగా అభిషేకాలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇక వివరాలు చూద్దాం. పేద విద్యార్థులు మెరుగైన విద్య కోసం సీఎం జగన్ ట్యాబులు అందించి వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తుంటే దీనిపైన ఎల్లో మీడియా విష ప్రచారం చేయడం ఏమైనా చర్య అంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపించారు. శనివారం పుత్తూరు స్థానిక కార్యాలయంలో సందర్భంగా ఆయన మాట్లాడారు. వేతనదారులు పిల్లల మాత్రం ల్యాప్టాప్లు ఉన్నత చదువులు చదువుకోవాలా అని అన్నారు. పేదవారు మాత్రం ఉన్నత విద్యను అభ్యసించకూడదా అంటూ ఘాటు విమర్శలు చేశారు. 90% ఆయన పథకాలు ఉన్నాయి. 9 నవరత్నాలు వాళ్ళ లబ్ధి పొందుతున్నారు కాబట్టి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ వాళ్ళ పేపర్లను చదవకుండా బహిష్కరించండి అని నేను చెప్తుండేది వాస్తవం. దానికి కారణం ఏమంటే ఈ 4 రోజులుగా నేను చూస్తూ ఉన్నాను. ఈనాడు జ్యోతి పేపర్కి ఈనాడు గురించి 2 మాటలు చెప్తాను, జ్యోతిని 2 మాటలు చెప్తాను. ఇది కాదని కానీ వాళ్ళు చెప్తే నేను నా రాజకీయానికి సృష్టి చెప్తాను. ఈనాడు పేపర్లో నిన్న బిడ్డలకి 8వ తరగతి వాళ్ళకి ల్యాప్టాప్లు జగన్మోహన్ రెడ్డి ఇస్తూ ఉంటే ప్రపంచంలో ఎక్కడ లేని సిస్టమ్ ఆయన తీసుకుని వచ్చాడు. పేదవాడు కూడా విద్యావంతుడు కావాలి, పేదవాడు కూడా ఇంగ్లీష్ మీడియం కావాలి. కోటీశ్వరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి బిడ్డలు మాత్రం లండన్లో చదవాలా, కూడుగుడ్డు లేని బిడ్డలు చదవకూడదని ఒకే ఒక ఆలోచనతో ఆయన పేదవాడిని కూడా లండన్కి పంపించాలా, అమెరికాకి పంపించాలా, రష్యాకి పంపించాలా, చదవమని ఒక ఆలోచనతో ఆయన ఈ ల్యాప్టాప్లు కూడా ఈరోజు 8th క్లాస్కి ఇస్తూ ఉన్నారంటే దానికి కారణం ఏమంటే వాళ్ళ యొక్క సిస్టమ్ బాగుండాలి, ప్రపంచం అంతా వాళ్ళు ఎదగాలి. ప్రతి స్కావెంజర్ బిడ్డలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకొని కలెక్టర్లు, ఎస్పీలు కావాలని, ఇంజనీర్లు కావాలని, డాక్టర్లు కావాలని ఆయన కోరికని భగవంతుడు నెరవేరుస్తూ వస్తూ ఉన్నాడు. కానీ ఈనాడు వాడు నిన్న రాశాడు, ల్యాప్టాప్ల వల్ల స్టూడెంట్స్ నాశనం అయిపోయినారంట, స్టూడెంట్స్ బాగా దెబ్బతింటున్నారంట, స్టూడెంట్స్ యొక్క ఫ్యూచర్ అంతా నాశనం అయిపోతుంట. నిజంగా బుద్ధి జ్ఞానం ఉండుంటే ఈవెన్ ఆ పెన్ కానీ ఆ పేపర్ కానీ కుష్ఠరోగం పుట్టినోడికి కూడా పెన్ ఇస్తే ఇటువంటి రాతలు రాయడు. ఎందుకంటే 8వ తరగతి నుంచి ల్యాప్టాప్లు ఇస్తుంటే వాళ్ళు కేవలం మ్యాథ్స్ పైన, సైన్స్ పైన, అది ఒక కంప్లీట్గా కెమిస్ట్రీ పైన, సైన్స్ హిస్టరీ పైన ఏ విధంగా అవగాహన ఉందో ఆ అవగాహన ఇక్కడి నుంచే కల్పించాలని పెట్టి లాక్ సిస్టమ్ కూడా పెట్టారు. ఏది కూడా అనవసరమైన దుర్భాషలాడేది కానీ, వ్యక్తిగతంగా ద్వేషించేది కానీ, వేరే రకంగా ఛానల్లో చూపించేటట్టు ఇల్లీగల్ కాంటాక్ట్స్ కానీ, అబ్యూజింగ్గా మాట్లాడేది కానీ వాళ్ళకి ఆ ల్యాప్టాప్ నుంచి నిషేధించాడు. ఇది కూడా తెలియకుండా ఈనాడోడు ఈ విధంగా గలీజైన రాతలు రాస్తే అతను ఆక్రమించుకున్నటువంటి మీకు అందరికి కూడా తెలుసు అది ఏమి ఊరుగా, ఏదో ఒక ఊరుగా ఉంది. నెల్లూరు ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని 2వ రోజు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నేత దుగ్గిరాల అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, పని భారాన్ని తగ్గించాలని, టీఏడీఏలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలిపించింది. ఇందుకు సంబంధించి నిన్న 14వ తేదీ విఆర్ కాలేజ్ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ జరిగింది. అదేవిధంగా నిన్న ఉదయం నుంచి కూడా రాత్రి అంతా కూడా మా నిరసన కొనసాగుతూ ఉంది. ఈరోజు వంట వార్పును కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఆశాలకు కనీస వేతనం ఇవ్వాలని, పని భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, అదేవిధంగా
62 సంవత్సరాలుకి కొనసాగించాలని, సెలవులు ఇవ్వాలని, మెటర్నిటీ లీవ్లు ఇవ్వాలని, అదేవిధంగా వీళ్ళు చాలామంది కూడా ఏఎన్ఎం ట్రైనింగ్ అయ్యారు, వెయిటేజ్ ఇచ్చి ఆశాలతో పోస్టులు ఫిలప్ చేయాలని, ఆశాల నియామకాల్లో రాజకీయ జోక్యం తగదని చెప్పేసి ఈ డిమాండ్స్ తోటే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నిరసన తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత 18 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజలను అంటిపెట్టుకొని అనేక సేవలు చేస్తున్నారు, అనేక సర్వేలు చేస్తూ ఉన్నారు. ఈరోజు డాక్టర్లు కానీ ఏఎన్ఎంలు కానీ ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తూ ఉంటే ప్రజలకి జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, మోషన్స్ వచ్చినా అంటిపెట్టుకొని వీళ్ళు వైద్యం చేసే పరిస్థితి జరుగుతూ ఉంది. ఈరోజు మనం టీబీ పేషెంట్ ఇంట్లో ఉండాలంటే గిన్నె గ్లాసు దూరంగా పెడతాం. అలాంటి టీబీ పేషెంట్లకి వీళ్ళు గల తీసుకెళ్లి పరీక్ష చేసే పరిస్థితి. అదేవిధంగా చాలామంది మాతా శిశు సంరక్షణ చేస్తూ ఉండరు. ఈరోజు గర్భవతుల్ని హాస్పిటల్కి తీసుకుపోతారు, వాళ్ళకి బ్లడ్ తక్కువైనా వాళ్ళే తీసుకెళ్లి ఎక్కించే పరిస్థితి. ఈరోజు గర్భవతిగా ఉన్నప్పుడు కడుపులో బిడ్డ చనిపోకూడదనేసి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం చేసిందో అవన్నీ కూడా ఆశాలు చేస్తున్నప్పటికీ వాళ్ళకి 10,000 రూపాయలు వేతనం ఇస్తుంటారు. 10,000 రూపాయలు కూడా 2 సార్లు ఇస్తూ ఉండరు. అందులో 3,000 నుంచి 4,000 వరకు వాళ్ళ పిహెచ్సి చుట్టూ, డిఎంహెచ్ ఆఫీస్ చుట్టూ, సబ్సిడీ చుట్టూ తిరగడానికే సరిపోతుంది. ఇప్పటికైనా మేము ఆశాల పట్ల కోరేది ఏంటంటే కనీస వేతనం 26,000 ఇవ్వాలి, పని భద్రత కల్పించాలి, సెలవులు ఇవ్వాలి, మెటర్నిటీ లీవ్ ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ ఏదైతే పిలిపించిందో ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఈ నిరసన ఇంతవరకు ఆపేది లేదు. జనవరిలో కూడా మేము సీఎం క్యాంపు కార్యాలయాన్ని కూడా ముట్టడానికి సిద్ధమవుతా ఉన్నాం. ఆ ప్రభుత్వం స్పందించి వెంటనే అయితే మా డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దుగ్గిరాల అన్నపూర్ణమ్మ, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం తణుకులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు మంగళం పాడించింది చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదంటూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. రాష్ట్రానికి సనిలా చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. ఒక జైల్లో ఓసలు లెక్కట్టు వచ్చినోడు నువ్వు స్కిల్ స్కామ్ మీద ఇంకా స్టేల్ మీద బతుకుతా ఉన్నావు. నీకు సమాధానం నేను చాలు, నేను కూడా ఎక్కువే నీకు అంటే ఇవాళ ఏమంటున్నావు, నువ్వు ప్రత్యేక హోదా సాధిస్తాను, 31 ఎంపీలు వచ్చాయి, నీకు ఏం చేసావని అంటున్నావు. అసలు ప్రత్యేక హోదాకి లెటర్ ఇచ్చిందే నేను, ఈ రాష్ట్రం విడిపోతానికి లెటర్ ఇచ్చిందే నేను, నా వల్లే ఈ రాష్ట్రం విడిపోయిందని చెప్పిన వాడు నువ్వే. నువ్వు బీజేపీ సంకనెక్కి వాళ్ళతో చట్టా పట్టాలు వేసుకుని తిరిగి నువ్వు ప్రత్యేక హోదా ఏం సాధించావని అడుగుతున్నాను నేను. అసలు ప్రత్యేక హోదాని అటుకెక్కిచ్చింది నువ్వా కాదా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు. నీకు అసలు సిగ్గు ఎగ్గు ఉందా? ఈ రాష్ట్రానికి శని నువ్వే, ఈ రాష్ట్రాన్ని తగలేసేది నువ్వే. నువ్వే ఆ రోజున ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దని ఒప్పుకుని వచ్చి మా రాష్ట్రాన్ని సర్వనాశన సన్నాసువు నువ్వు. ఇవాళ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రత్యేక హోదా సాధిస్తావు, ఇంతమంది ఎంపీలు వస్తావుంటే అసలు ఈ రాష్ట్రాన్ని తగలేసే పాడేసేది నువ్వు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని మంగళం పాడిందే నువ్వు. నీ వల్లే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి, దోచుకో పంతుకుని చెందామని. ఈ రాష్ట్రం నీకు అవసరం లేదు, ఈ రాష్ట్ర ప్రజలు నీకు అవసరం లేదు. కానీ ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పి ప్రత్యేక హోదాని మంగళం పాడించిన బతుకు నీది కాదా? సిగ్గు లేదా అని నేను అడుగుతున్నాను. అసలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత లేదు నీకు. ప్రజలు నిన్ను కాంట్రించి ఉమ్మొస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి ఏం చేయాలో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నువ్వు మంగళం పాడించిన ప్రత్యేక హోదాని ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాని మీదే పట్టుబట్టున్నారు, మాట్లాడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో అది సాధించడానికి మా ప్రయత్నం మేము లోపం చేస్తాం. ఇంచేత నువ్వు తగలేసావు కదా, ప్రత్యేక హోదా వద్దని చెప్పి ప్రత్యేక ప్యాకేజీ అని తగలేసావు కాబట్టి దాన్ని సరిదిద్దుకుంటానికి మా తిప్పలు మేము పడతా ఉన్నాం. ఈ ప్రజలకి శని నువ్వే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే 20 నాటికి పోలవరాన్ని పూర్తి చేయలేదు మీరు, సర్వనాశనం చేసింది నువ్వా కాదా? పోలవరం అయిపోయిందని చెప్పి డబ్బా కొట్టించుకుంటూ పిల్లలందరినీ కూడా బస్సుల్లో తీసుకెళ్లి, నీ నాయకులను బస్సుల్లో తీసుకెళ్లి ఏమీ అవ్వకుండా ఒక్క గేటు ఉరితాడు మనిషిని తీసి ఏలాడి తీసుకుంటే ఒక గేట్ అక్కడ తగిలిచ్చేసి పోలవరం పూర్తి అయిపోయిందని చూపించావు. కానీ కాపర్ డ్యామ్ని తగిలేసింది నువ్వా కాదా? కాపర్ డ్యామ్ని నువ్వు ఒక కన్స్ట్రక్టివ్ గా ఒక ఇదిలాగా ప్లానింగ్ ప్రకారం కాకుండా నీ ఇష్టానుసారంగా కట్టించి దాన్ని
ఆ కాపర్ డ్యామ్ కొట్టుకుపోయేలా చేసింది నీ వల్ల కాదా అని అడుగుతున్నాను. దానివల్ల డబ్బు 2000 కోట్ల రూపాయలు ఎక్సెస్ అవుతవే కాకుండా 2 సంవత్సరాలు టైం వేస్ట్. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనీశ్వర స్వామికి శనివారం సందర్భంగా అభిషేకాలు నిర్వహించారు. ముందుగా కలస్థాపన, గణపతి పూజ, పుణ్యహవచనం, కలశానికి పుష్పాలతోని పూజలు చేసి అనంతరం స్వామివారికి పాలు, పెరుగు, నువ్వుల నూనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి ఆలయ అర్చకులు స్వామివారిని చక్కగా పుష్పాలతోని అలంకరించి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నాగాయలంక మండలం బావదేవరపల్లిలో జరిగిన హత్య ఆస్తి తగాదాలే హత్యకు కారణంగా జరిగినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది అంటూ ఆవనిగడ్డ సిఐఎల్ రమేష్ తెలిపారు. ఆస్తి కోసం బండే హరిమోహన్ రావును అతని కుమారుడు పవన్ కళ్యాణ్ ఇంట్లోనే దారుణంగా చంపేశాడు. శనివారం ఉదయం సమాచారం తెలిసి సంఘటన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నట్లుగా సిఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి అనగా 15/12/2023 రాత్రి సుమారు 8 గంటల సమయంలో నాగాలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని బావదేవరపల్లి గ్రామంలో బండే హరిమోహన్ రావు అనే అతని కొడుకు అయిన పవన్ కళ్యాణ్ అతి దారుణంగా డీజిల్ పోసి కాల్చి చంపడం జరిగింది. దీని అంతటికీ కారణం ఆస్తి తగాదాలని తెలుస్తుంది. మా ప్రాథమిక దర్యాప్తులో కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి నిజానిజాలని బయటకు తీస్తాం. ముద్దాయికి లోగడ కూడా నేర చరిత్ర ఉన్నట్టు తెలిసింది. ఇంతకుముందు ఒక గుంటూరు జిల్లాలో చైన్ స్నాచింగ్ మరొక కేసు కూడా ఉన్నట్టు మాకు ప్రాథమిక విచారణ. ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తనను ఎంతో కలిసివేసింది అంటూ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్లుగా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు తెలిపారు. ఈరోజు ఆకివీడిలోని ఆయన మీడియాతో మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం వారి ఇంటికి వచ్చి తనను కలిసి కొన్ని విషయాలపైన మాట్లాడవలసిన పని ఉందని తెలిపారు. ఇంతలోనే ఈ వార్త వినడంతో ఎంతో దురదృష్టకరమని ఆరోపించారు. డిసెంబర్ 14 దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు 3వ రోజు సమ్మె అనేది ప్రభుత్వానికి హెచ్చరికగా తయారైంది. అంగన్వాడీ టీచర్ల విషయంలో కానీ హెల్పర్స్ విషయంలో కానీ దాదాపు రాష్ట్రం అంతా కూడా అలజడి తయారవుతుంది. కేవలం
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏంటంటే ఈ అంగన్వాడీ టీచర్లకి జీతాలు పెంచమని సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దాన్ని చేయమని. మరి అన్నిటికన్నా బాధాకరం షేక్ షాజీ గారు ఇవాళ రోడ్ యాక్సిడెంట్లో మరణించడమే కాకుండా ఆయన కూడా ఆకివీడులో మద్దతు తెలిపి భీమవరం వెళ్తా చెరుకోట దగ్గర కారు యాక్సిడెంట్లో చనిపోవటం. మొన్న ఈ మధ్యనే చూసా పాపం ఆయన దాదాపు 4 రోజులు 20 రోజుల క్రితమే మా ఇంటికి వచ్చి మీతో పనుంది బాబు గారు, మీరు అందరూ కూడా మాకు మాట్లాడాలంటే నేను తర్వాత మాట్లాడదాం అన్నాం. కాకపోతే దురదృష్టం ఏంటంటే పొద్దున మేము బయలుదేరినప్పుడు సాయంకాలం వచ్చేదాకా మా జాగ్రత్తలో మేము ఉన్నా కూడా అవతలోడు కూడా అదే జాగ్రత్త ఉండాలి. అంటే అంత స్పాట్ డెడ్ వచ్చేదాకా ఉందంటే యాక్సిడెంట్ ఎంత ఇంపాక్ట్ ఉందో ఆలోచించుకోండి. దయించి మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎంత దూర ప్రయాణం చేసినా నాకు కంపల్సరీ జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ప్రజాప్రతినిధులు కూడా కోల్పోవడం బాధాకరం. ఇప్పుడే కలెక్టర్ గారు వీళ్ళందరూ ఆర్డీఓ గారు అందరూ వచ్చారు, అందరూ కూడా నివాళులర్పిస్తాకు కూడా అందరూ. కానీ ఏం చేస్తాం, స్పాట్ డెడ్. ఎమ్మెల్సీ గారు దాదాపు ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు కానీ ఇంకా పదవకాలం ఉంది. మరి ఎంత ఒత్తిడి పెట్టుకుని ఈ రకంగా ప్రయాణం చేయడం అనేది ప్రజాప్రతినిధులకి అందరికి ఇబ్బందే. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన మృతి పట్ల మేము తీవ్రమైన తెలుగుదేశం పార్టీ తరఫున కానీ చంద్రబాబు తరఫున కానీ జనసేన పార్టీ తరఫున కానీ మేము పూర్తి స్థాయిలో మేము ఆయన ఆత్మశాంతి కలగాలని మేము కోరుతూ తణుకు నియోజకవర్గంలోని అత్తిలి ఇరగవరం మండలంలో అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు శనివారం తన సంఘీభావాన్ని తెలియజేశారు. ఆయా మండలాల్లో అంగన్వాడీలు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాలను సందర్శించిన రామచంద్రరావు మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం అత్తిలి గ్రామంలో సిఐటియు ఆధ్వర్యంలో మరి మహిళలందరూ ప్రతి గ్రామంలో అత్తిలి మండలంలో ఉన్న ప్రతి అంగన్వాడీ వర్కర్లను హెల్పర్స్ మరి రోడ్డు మీదకి వచ్చి మన మినిస్టర్ గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కనువిప్పి తెలియజేయాలనే ఉద్దేశంతో 5 రోజులు బట్టి మరి రోడ్డు మీద కూర్చుని మాకు కనీస వేతనాలు ఇవ్వండి, సుప్రీంకోర్టు నిర్దేశించిన నిర్దేశాల ప్రకారం 26,000 వేతనాలు ఇవ్వండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, గ్రాడ్యుయేట్ ఇవ్వండి, మెడికల్ లీవ్లు వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు ఇవ్వండి అని 5 రోజులు బట్టి మరి వీళ్ళు మండు ఎండలో ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 6 వరకు కూర్చుంటే ప్రభుత్వం నిమ్మకి నీరెట్టినట్టుంది. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు, మీకు వేతనాలు పెంచలేమని చెప్తున్నారు. మరి ఈ పథకాలన్నింటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నువ్వు నొక్కి బట్టలన్నింటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని మరి వీళ్ళందరి తరఫున జనసేన పార్టీ తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే పౌరశాఖ మినిస్టర్ గారికి ఇదే గ్రామం మరి మహిళలందరూ రోడ్డు మీద ఉంటుంటే మరి ఆయన కనీసం మినిమం స్పందన ఇదే గ్రామంలో ఉన్న వ్యక్తి వచ్చి అమ్మ అలా కాదు ఇలా కాదు ఏదో మంచో చెడ్డో చేసి పెడతాను, జగన్మోహన్ రెడ్డి గారికి మీ సమస్యని నేను తీసుకెళ్తానని వచ్చి కనీసం పలకరించిన దాఖలు కూడా లేవు. మీరు వెంటనే డ్యూటీల్లో లేకపోతే మీ డ్యూటీలు తీసేస్తాం, మిమ్మల్ని అలా తీసేస్తాం, మీ దాళాలు బాగా కొట్టేసి ఇంకొకరికి డ్యూటీలో పెట్టేస్తామని మరి భయభ్రాంతులకు గురి చేయడం అన్నది ఎంతవరకు సంబంధించిన నేను చెప్తున్నాను. ప్రజాస్వామ్యంలో హక్కుల కోసం ఎవరన్నా పోరాడొచ్చు. హక్కులు పౌర హక్కుల్లోనే ఉంది. మన హక్కుల్ని కాపాడవలసిన ప్రభుత్వాలే మీదకి వచ్చి ధర్నాలు చేయొచ్చు, మన హక్కులు సాధించుకోవచ్చు. మన హక్కుల శోధన కోసం చేసే పోరాటాన్ని అణగదొక్కాలనే ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఇంటికి పంపుతామని జనసేన పార్టీని డిమాండ్ చేస్తున్నాం. అలాగే వీళ్ళ కోరికలను వెంటనే వైఎస్ఆర్ పార్టీ అధికార పార్టీ పరిగణలోకి తీసుకోవాలని జనసేన పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఓటర్ల జాబితాలో చేర్పులు తొలగింపులు మార్పుల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన 3 రోజుల్లో పూర్తి చేయాలి అంటూ విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. నకిలీ ఓటర్లు మరణించిన వారి పేర్లు లేకుండా ఖచ్చితమైన జాబితాలను తయారు చేయాలంటూ ఆదేశించారు. ఎన్నికల అధికారులు సహాయ ఎన్నికల అధికారులతోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు.
డైలీ ఐ ఆల్సో బీన్ సీయింగ్ రిపోర్ట్స్ దాదాపు మీరు అందరు కలిపి ఆల్మోస్ట్ 10,000 ఫార్మ్స్ అలా లాస్ట్ 3-4 డేస్లో ఆన్ డైలీ బేసిస్ డిస్పోజ్ చేస్తూ ఉన్నారు. బట్ ముఖ్యంగా ఫార్మ్స్ పెండింగ్ ఫర్ మోర్ దాన్ 15 days, 30 days, 45 days ఈ కేటగిరీస్లో ఉన్న ఫార్మ్స్ కూడా ఖచ్చితంగా మీరు ఎఫర్ట్ పెట్టి డిస్పోజ్ చేసేలాగా చూడండి. జస్ట్ ఒక ఫ్యూ మండల్స్ దగ్గర ఫస్ట్ ఈ ఫార్మ్ డిస్పోజల్ మాట్లాడాక రిమైనింగ్ పాయింట్స్ రిమైనింగ్ దాని మీద వెళ్దాము. నాకు మీరు రెస్పాండ్ అయినప్పుడు నేను లాస్ట్ టైమే చెప్పున్నాను, ఈ పెండింగ్ ఫార్మ్స్కి మీరు డేట్ వారీగా ఎన్ని ఫార్మ్స్ ఏ రోజు మనకు లాస్ట్ డేట్ వస్తుంది, ఎప్పుడు డిస్పోజ్ చేయొచ్చు అనేది అనాలిసిస్ చేసుకోమని. సో హోప్ఫుల్లీ అనాలిసిస్ ప్రకారం మీరు ఎన్ని ఫార్మ్స్ ఎప్పుడులోపు డిస్పోజ్ చేయగలుగుతారు అనేది మీరు రెస్పాండ్ అవ్వగలగాలి. సో I will take feedback from some mandals, then we will go to other issues after that. ప్రపోజల్ మీద నాకు రాజాం కాన్స్టిట్యుయెన్సీ నుంచి వంగర రాజాం ఈ 2 మండలాలు క్విక్లీ రెస్పాండ్ అవ్వండి. డాక్టర్ వేధింపులు తాళలేక ఎమ్మెల్యేహెచ్పి ఆత్మహత్యాన్ని చేసుకున్నట్లుగా ఘటనపై డాక్టర్ ప్రజ్ఞ మాట్లాడారు. వలసబల్లేరు ఎమ్మెల్యేహెచ్పి పనితీరుపైన తనకు ఉన్నతాధికారులకు గ్రామస్తులు చాలా ఫిర్యాదులు చేశారని, ఈ నేపథ్యంలోనే తాను వల్లబల్లేరు తనిఖీకి వెళ్లడంతో అక్కడ రికార్డులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయని, మంత్రులు కూడా కాలం చెల్లినవి ఉండటంతో ఆమె పనితీరు మార్చుకోమని హెచ్చరించామని, అందుకే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేహెచ్పి గారు మేము వెళ్ళే టైంకి సబ్ సెంటర్లో లేకపోవడంతో ఆవిడని పిలిపించడం జరిగింది. డ్యూటీ టైమింగ్ మార్నింగ్ టైమింగ్లో ఫీల్డ్ విజిట్లు వేయకూడదు కదమ్మా, ఓపీలో ఉండి మీరు ఓపీ చూడాల్సి ఉన్నది కదా అని మందలించడం జరిగింది. అది జరిగిన తర్వాత వెంటనే రికార్డ్స్ చెక్ చేసాము. రికార్డ్స్ చెక్ చేసేటప్పటికి రికార్డ్స్ అన్నీ ఇన్కంప్లీట్గా ఉన్నాయి. అందులో తప్పులు వాళ్ళకి ఎత్తి చూపించడం జరిగింది. ఆ రికార్డ్స్ మీద రాయడం కూడా జరిగింది. స్టాక్ రికార్డ్ అంతా వెరిఫై చేసేటప్పుడు అక్కడ ఉన్న డ్రగ్ స్టోర్ కానీ డ్రగ్స్ కానీ అస్తవ్యస్తంగా ఉండడం జరిగింది. డ్రగ్స్ ఇంటెంట్గా ఏవి కూడా వాళ్ళ రికార్డ్స్లో అప్డేట్ చేయడం లేదు. అదేవిధంగా ఎక్స్పైరీ అయిన డ్రగ్ కూడా సబ్ సెంటర్లో ఉండడం జరిగింది. దాని నిమిత్తం మేము క్వశ్చన్ చేయడం జరిగింది. క్వశ్చన్ చేసినందుకు గాను ఆ అమ్మాయి ఈరోజు బెదిరింపు చర్యగా మాత్రలు తీసుకున్నది, సూసైడ్ కమిట్ చేసుకున్నది. ఆవిడ వాళ్ళకి మేము ప్రజల ప్రాణాల కోసం వాళ్ళ ఆరోగ్యాలు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం మేము ఉన్న స్టాఫ్ని తప్పిదం నుంచి బయటికి లాగడం కోసం మేము వాళ్ళ తప్పులు ఎత్తి చూపించి కరెక్ట్ చేసే పద్ధతిలో వాళ్ళకి నచ్చలేదు, మేము హెరాస్ చేస్తున్నాము అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. ఒక లేడీ మెడికల్ ఆఫీసర్ విత్ లేడీ సూపర్వైజర్ వెళ్ళినప్పుడే వీళ్ళు ఇంత గొడవ చేస్తే, అదే మా పరిస్థితుల్లో ఒక మేల్ మెడికల్ ఆఫీసరు మేల్ సూపర్వైజర్లు వెళ్ళుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేదో మీరు ఒకసారి ఆలోచించాలి. వాళ్ళు చేసిన ప్రతి తప్పుకి మా దగ్గర ప్రూఫ్స్తో సహా ఉన్నాయి. రికార్డ్స్ ప్రతి నెల ఎప్పటికప్పుడు రాస్తూ ఉండాలి. ఆల్రెడీ 3 నెలల నుంచి వీళ్ళకి చెప్పడం జరుగుతూనే ఉన్నది. లాస్ట్ మంత్ రప్పించడం జరిగింది, వెరిఫై కూడా చేయించాము సూపర్వైజరీ స్టాఫ్తో. మిగతావి ఏవైతే ఇన్కంప్లీట్గా ఉన్నాయో అవన్నీ కరెక్ట్ చేసుకోండి. ఎప్పటికైనా నేను ఫీల్డ్లోకి వచ్చి ఏ టైంలో అయినా సర్ప్రైజ్ విజిట్లు తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో విజయ్ దినస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ బీచ్ రోడ్లోని ఉన్న విక్టరీ హెడ్సీ స్తూపం వద్ద యుద్ధంలోని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి నివాళులర్పించారు. 1971లోని పాకిస్తాన్ యుద్ధంలో విజయానికి ప్రతీకగా విజయ్ దివస్ ను నిర్వహిస్తూ ఉంటారు. నౌకాదళ అధికారులు మరియు సిబ్బంది అమరవీరులకు గౌరవ సూచిక వందనాన్ని సమర్పించి వారి సేవలను స్మరించుకున్నారు. నివాళులర్పించిన వారిలోని నేవల్ ప్రాజెక్టు డైరెక్టర్ జనరల్ వైస్ అడ్మిరల్ జి శ్రీనివాసన్, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, నేవీ అధికారులు ఉన్నారు. చేస్తున్నారా మొబైల్లో? సరే ఇట్లా చేద్దాం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.